మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లు ప్రధాన పాత్రలో నటించిన ఆచార్య మూవీ ట్రైలర్ విడుదలైంది. దివ్యవనం ఒకవైపు, తీర్థ జలం ఒకవైపు, నడుమ పాతఘట్టం అంటూ రామ్ చరణ్ చెప్పే డైలాగ్తో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఇక్కడంతా సౌమ్యలో అంతా పూజలు చేసుకుంటూ కష్టాలు వస్తే అమ్మోరుపై భారం వేసి బిక్కుబిక్కుమని ఉంటామేమో అని పొరపడి ఉండవచ్చు. ఆపదొస్తే ఆ అమ్మోరే మాలో ఆవహించి ముందుకు పంపుతుంది. ధర్మస్థలి అధర్మస్థలి ఎలా అవుతుంది అంటూ తన ఊరు గురించి రామ్ చరణ్ చెప్పే డైలాగ్ అద్భుతంగా ఉంది. పాతఘట్టం వాళ్ళ గుండెల మీద కాలు వేస్తే వాళ్ళ కాలు తీసేయాలంట, కాకపోతే అది ఏ కాలా అని ఆలోచిస్తున్నా అనే డైలాగుతో మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ అదిరిపోయిందనే చెప్పాలి. మూవీలో ఫైట్లు వేరే లెవెల్లో ఉన్నాయని ట్రైలర్లో చెప్పే ప్రయత్నం చేసింది చిత్ర యూనిట్. దీనితో పాటు సోను సూద్తో చిరంజీవి చెప్పే మాస్ డైలాగ్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. ఇక ఈ ట్రైలర్ చూస్తే పాతఘట్టం అనే గ్రామం గురించి అటు రామ్ చరణ్ ఇటు చిరంజీవి నిత్యం పోరాటం చేస్తున్నారని అర్థమవుతుంది. మైనింగ్ నేపథ్యంలో సాగుతుందనే తెలుస్తుంది. ఈ మూవీలో చిరంజీవి, రామ్ చరణ్లతో పాటు కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, తనికెళ్ల భరణి సహా పలువురు కీలక పాత్రలో పోషించారు. అయితే ట్రైలర్లో వాళ్ళకు సంబంధించి పెద్దగా అప్డేట్స్ లేవనే చెప్పాలి. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో విడుదల కానుంది. ఈ ట్రైలర్ చూసిన చాలామంది సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలని సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందిస్తున్నారు. ఈ ట్రైలర్ చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మామపై ప్రశంసల వర్షం కురిపించారు. చిరుమామ చెర్రీ బావలను చూస్తుంటే రెండు కళ్ళు చాలడం లేదు. ఈసారి ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ అవ్వడం పక్కా. ఆచార్య సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నా అంటూ ఆచార్య టీంకి ఆల్ ది బెస్ట్ తెలిపారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. చిరుమామ చెప్పే డైలాగ్స్కి అయితే గూస్ బంప్స్ వస్తున్నాయి అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ట్విట్టర్ వేదిక ద్వారా స్పందించారు.